మీరు రోజుకి మినిమం ఒక 10 ఏ ఇమేజ్ జనరేట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ వీడియో మీకోసం అండి. ఈ పర్టికులర్ వీడియోలో మీరు ఒక వెబ్సైట్ అయితే చెప్తాను, ఆ వెబ్సైట్ లో మీరు కనీసం మినిమం ఒక 10 ఏ ఇమేజ్ అని ఉచితంగా జనరేట్ చేసుకోవచ్చు. మరి ఏంటి ఆ వెబ్సైట్ పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. అసలు నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ టూల్స్ తెలుగు. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 11th బ్యాచ్ జూన్ 9వ తారీఖున స్టార్ట్ అవుతుంది. మన ఏ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ నేను ఆ వెబ్సైట్ యూస్ చేసి జనరేట్ చేసిన కొన్ని ఫ్రీ ఇమేజెస్ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇవన్నీ డిఫరెంట్ స్టైల్లో జనరేట్ చేసిన ఇమేజెస్. ఇక వెబ్సైట్ పేరు చూసుకున్నట్లయితే deepai.org అని చెప్పి యూఆర్ఎల్ అయితే ఉంటుంది. ఈ యూఆర్ఎల్ లింక్ అయితే మీరు డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఆ లింక్లో అయితే మీరు అయితే సేవ్ చేసుకుని ఆ బ్రౌజర్లో అయితే మీరు పేస్ట్ చేసుకుని వాడుకోండి. ఈ పర్టికులర్ వెబ్సైట్లో ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి. సో మీరు ఈ పర్టికులర్ వెబ్సైట్లో లాగిన్ అవ్వక ముందు మీరు ఒక 4 ఇమేజ్ ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. లాగిన్ అయిన తర్వాత మినిమం 10 ఇమేజ్ అంతకన్నా కూడా జనరేట్ చేయొచ్చు. బట్ నేను టెస్ట్ చేసిందంటే యాజ్ ఆఫ్ నో ఒక 10 ఇమేజ్ వరకు అయితే ఇమేజెస్ జనరేట్ చేయడం అయితే జరిగింది. సో నేను ఆల్రెడీ జనరేట్ చేసిన ఇమేజ్ అయితే మీకు చూపిస్తున్నాను. సో ఇవన్నీ కూడా నేను యాజ్ ఆఫ్ ఇప్పటి వరకు టెస్ట్ చేసిన ఇమేజెస్ అనమాట. నేను ఇక్కడ ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వచ్చు, ఎలా ఇమేజ్ జనరేట్ చేయాలో మీకు చెప్తాను. సో ఇక్కడ మీరు ప్రాంప్ట్ అనేది ఈ కాలంలో అయితే ఇవ్వాలి. మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, స్టాండర్డ్ హెచ్డి అని చెప్పి. మీరు ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుని ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అలానే స్పీడ్ గా ఇమేజ్ జనరేట్ చేయాలో లేకపోతే క్వాలిటీ వైజ్ అనేది ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే చూజ్ ఏ స్టైల్, మీరు జనరేట్ చేసిన ఇమేజ్ రియలిస్టిక్ గా ఉండాలి లేకపోతే డిఫరెంట్ స్టైల్లో ఏ స్టైల్లో కావాలనుకుంటే ఆ స్టైల్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను డిఫాల్ట్ స్టైల్లో ఏ డైనోసార్ రైడింగ్ బైక్ విత్ హెల్మెట్ అని ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఇప్పుడు నేను స్పీడ్ గా జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి స్పీడ్ మీద సెలెక్ట్ చేశాను, జనరేట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మీకు స్పీడ్ చూపిస్తుంది అనమాట. ఫాస్ట్ గానే మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. ఇక్కడ మీరు అడగచ్చు ఇదేంటిది యానిమేషన్ స్టైల్లో జనరేట్ అయిందంటే నేను స్టైల్ అనేది అప్లై చేశాను అనమాట. సో ఈ పాప్ ఆర్ట్ జనరేటర్ చూస్ చేసుకున్నాడు. ఒకవేళ మీకు వద్దనుకుంటే నార్మల్ ఎఫెక్ట్ ని పెట్టేసుకుంటే కనుక నార్మల్ గానే ఆ ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది అనమాట. సో బేసిక్ స్టైల్ ఏదైతే ఉందో ఆ బేసిక్ స్టైల్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు నార్మల్ గానే ఇమేజ్ జనరేట్ అవుతాయి. నెక్స్ట్ ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే ఒక ఎలుక ఒక ట్రాప్ లో చిక్కుకుందని ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. జనరేట్ మీద క్లిక్ చేశాను. సో ఒక ఎలుక ఒక ట్రాప్ లో అయితే చిక్కుకున్నట్టు ఇమేజ్ వచ్చింది. మీకు ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవడానికి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, అలా క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ప్రాంప్ట్ ఏంటంటే టెక్స్ట్ ను కూడా ఇమేజ్ సరిగ్గా ఐడెంటిఫై చేయగలుగుతున్నాను ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. జనరేట్ మీద క్లిక్ చేశాను. ఒక సూట్ కేసు ఉంటుంది, సూట్ కేసు మీద పీజీ మైటీ అని పేరు రావాలని చెప్పా. పీజీ అని వచ్చింది కానీ మైటీ అనే పేరు రాలేదు. సో యాక్చువల్ గా నేను ప్రీవియస్ గా జనరేట్ చేసిన ఇమేజ్ లో అయితే వచ్చింది పీజీ మైటీ అని, చూసారా. సో సేమ్ అదే ప్రాంప్ట్, బట్ ముందుసారి జనరేట్ చేసింది, ఈసారి జనరేట్ అవ్వలేదు. నెక్స్ట్ ఇచ్చిన ప్రాంప్ట్ అంటే బయట వర్షం పడుతుంది, ఒక అమ్మాయి తెల్ల గొడుగు పట్టుకుందని ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో జనరేషన్ అయితే ఆగిపోయింది అనమాట. సో మీరు అడగచ్చు నేను ఇప్పటి వరకు జనరేట్ చేసిన ఇమేజ్ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 ఇమేజెస్ అయితే రీచ్ అయిపోయింది కాబట్టి ఇంకా జనరేషన్ అయితే ఆగిపోయింది అనమాట. సో నేను ఆల్రెడీ జనరేట్ చేసిన ఇమేజ్ అయితే మీకు చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ జనరేట్ చేసిన ప్రాంప్ట్స్ ఏంటి, దానికి సంబంధించిన ఇమేజెస్ అనమాట. ఇది ఒక మిస్టికల్ వరల్డ్, యానిమల్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ జంతువులు కాళ్లకు బదులుగా చక్రాలు ఉంటాయని ప్రాంప్ట్ కి జనరేట్ అయిన ఇమేజ్ ఇది. అలానే నేను సేమ్ డైనోసార్ సంబంధించిన ప్రాంప్ట్ ఇస్తే ఒకసారి రెండు తలలతో ఇమేజ్ అయితే జనరేట్ అయింది. అలానే ఒక అమ్మాయి చేతిలో బోల్డ్ అని చాక్లెట్స్ ఉన్నాయి అని చెప్పిన ప్రాంప్ట్ కి జనరేట్ అయిన ఇమేజ్ ఇది. నెక్స్ట్ ఎలక సంబంధించిన ప్రీవియస్ గా నేను టెస్ట్ చేసినప్పుడు జనరేట్ అయిన ఇమేజ్ అనమాట. అలానే మీకు వీడియో స్టార్టింగ్ లో చూపించాను కదా ఒక 4 ఇమేజెస్, అవి నేను సైన్ అప్ చేయకుండా ఎటువంటి సైన్ అప్ లేకుండా జనరేట్ చేసిన కొన్ని ఇమేజ్. సో మీరు రోజుకు ఒక 10 ఇమేజ్ జనరేట్ చేద్దాం అనుకుంటే ఈ deepai.org అని ఒక వెబ్సైట్ లోకి వెళ్ళండి. ఇమేజ్ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సి అనుకునే డిఫరెంట్ స్టైల్స్ ని సెలెక్ట్ చేసుకుని కూడా మీరైతే ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అంటే నాకు క్వాలిటీ అయితే బాగానే అనిపించింది, మరీ ఆక్వర్డ్ గా అయితే కనిపించట్లా, డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో మీరు ఫ్రీగా ఒక 10 ఇమేజ్ వరకు అయితే మాత్రం కొంచెం కాంప్రమైజ్ లేకుండా మన ఇమేజ్ వరకు అయితే జనరేట్ చేసుకోవచ్చు. మీరు డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు కూడా. ఇక్కడ ఏంటంటే కమర్షియల్ లైసెన్స్ లాంటిది కూడా ఏమీ లేదు, కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయన్నమాట. కమర్షియల్ గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు, ఎన్ఎఫ్టీస్ కి యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు, కాపీరైట్ లాంటిది ఏమీ ఉండదని చెప్తున్నారు. మీరు ఫ్రీగానే ఎక్కడ పడితే అక్కడైతే యూజ్ చేసుకో. కాపీరైట్ లేని ఉచితమైన ఏ ఇమేజెస్ రోజుకి 10 జనరేషన్స్. ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ కన్నా కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.